చూడగానే ఫస్ట్ గుర్తొచ్చేది సుమన్ టీవీ వీడియోనే అయితే వస్తుంది. అది డైరెక్ట్ గా మా మనసు లోతుల్లోకి వెళ్తుంది కాబట్టి అందరూ ప్రతి ఒక్కళ్ళు అంతలా ఆరాధిస్తున్నారు. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను విక్కీ, మనం ఎలా స్టార్ట్ అయ్యామో అలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. సుమన్ టీవీ అలాంటి వాళ్ళకి ప్లాట్ఫామ్ ఇచ్చింది. సుమన్ టీవీ ప్రూవ్ చేసుకున్నారు ప్రతి ఒక్క టాలెంటెడ్ పీపుల్ని ఎంకరేజ్ చేస్తామని. నువ్వు కూడా మాతో పాటు కొత్త టాలెంట్స్ని కూడా వెతికి పట్టుకొని మంచిగా సుమన్ టీవీకి ఇట్ సైడ్ కూడా మంచి పేరు తీసుకురావాలి, ప్రజల ముందుకి మరింత చేరువవ్వాలని కోరుకుంటున్నాను. సుమన్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. దాదాన్న ఆ సుమన్ టీవీ ఇంటర్వ్యూ వల్ల నేను చాలా హైప్ వచ్చాను. మీ వల్ల నాకు చాలా చాలా బెస్ట్ మూమెంట్స్ వచ్చినాయి. ఇలా నాలుగు రోజులు చాలామంది ఉన్నారన్న చేసేవాళ్ళు సేవ. మీరు కూడా ఇంకా వాళ్ళని గుర్తించి ఈ సుమన్ టీవీ బయట తీసేవాలని కోరుకుంటున్నాను. యూట్యూబ్ అనేది ఒక ప్యాషన్ గా, అంటే చాలా మంది యంగ్స్టర్స్ ని సుమన్ టీవీ వాళ్ళు మల్టీ బ్రాండెడ్స్. ఇంకోటి నాకు సుమన్ టీవీలో బాగా నచ్చింది ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది చాలా బాగుంటది. అంటే అక్కర్లేంటి కాకుండా ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ ని బాగా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మన మధ్యలో ఒక మేడం గారు ఉన్నారు. ఆ మేడం గారు నాకు చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే చాలా మందిని అంటే యంగ్ టాలెంట్ ని ఎక్కువ సార్లు ఎక్కడో మారుమూల ప్రాంతాల దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గర టాలెంట్ ఉంది అని కూడా ఆవిడ ద్వారా నేను తెలుసుకున్నాను. అంటే ఆవిడ ఛానల్స్ లో ఆవిడ మాట్లాడే విధానం కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఎంతో మంది యంగ్స్టర్స్ కానీ ఇంకా ఈ సుమన్ టీవీ తరపున ఎంతమంది పైకి రావాలని, అలాగే ఈ సుమన్ టీవీకి ఇంకా అభిమానులందరూ పెరగాలని ఒక చిన్న యూట్యూబర్ గా కోరుకుంటున్నాను. గోదావరి నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో ఇక్కడ జర్నలిజం కూడా ఎంత పవిత్రంగా ఉంటుంది. నిజంగా చేసేవాళ్ళకి ఎన్ని యాంగిల్స్లో ఐటమ్స్ చేసుకోవచ్చో మన సముద్రం లోతు ఎంతో తెలియదు, జర్నలిజంలో హైట్ ఎంతో కూడా మనం చెప్పలేం. ఆ స్థాయికి వెళ్ళే పరిస్థితులు రాజమండ్రి జర్నలిజంలో ఉంది. మనం కూడా అనుకుంటా ఉంటాం, నిరుపమ గారు కానీ లేదా గీతాంజలి గారు కానీ ఇలాంటి కొత్త జనరేషన్ వీళ్ళందరూ కూడా మీడియా రంగానికి ఒక కొత్త భాష్యం చెప్తా ఉన్నారు. సుమన్ టీవీలో ఒక నోటిఫికేషన్ కనబడుతుందని అంటే ఓపెన్ చేసి ఆ కంటెంట్ చూడాలి అనేంతగా వాళ్ళు ఆ కార్యక్రమాన్ని మౌల్డ్ చేసుకుంటా ఉన్నారు. లక్షలు కోట్లలో ఇవాళ వ్యూవర్స్ ఉన్నారు అని అంటే సమాజ హితం కోరే ఎటువంటి విషయాన్నైనా సరే ప్రజలు చూస్తారు, సమాజం ప్రభావితం అవుతుంది అనే దానికి కొంతమంది చాలామంది ఇదేదో వ్యాపార దృక్పథంతో లాభాపేక్షతోటో వెళ్ళే సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. కానీ సమాజ హితం కోరే ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అందులో అగ్రగామి సుమన్ టీవీ అనేది నాకు ప్రధానంగా. సో జనరల్గా మనం చూస్తాం ఎప్పటి నుంచి అంటే 2008 నుంచి డిఫరెంట్ కెరియర్లోనే డిఫరెంట్ థింగ్స్ అన్నీ చేసి ఆఖరికి మళ్ళీ రాజమండ్రిలో 2008లో స్టార్ట్ అయింది. మళ్ళీ కట్ చేస్తే 2023కి తిరిగి రాజమండ్రి వచ్చాను. సో హోమ్ టౌన్ కదా, ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటే ఒక సుమన్ మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది. సుమన్ టీవీని 2 మాటల్లో చెప్పమన్నారు. 2 మాటల్లో చెప్పడానికి అవకాశం లేదు సుమన్ టీవీ గురించి. ప్రజా హృదయాల్లో హార్ట్ అంటారు, ప్రజలు హృదయాల్లో ఒక ఛానల్గా కాకుండా ఒక యూట్యూబ్ ఛానల్, దాంట్లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి ఛానల్. ఆ ఛానల్ వచ్చిన తర్వాత నేను ఎక్కువగా కొంత రిలీజియస్ కల్ట్తో నేను కార్యక్రమాలు చూస్తాను. దాంట్లో సుమన్ ఛానల్ ప్రజలకి చాలా సన్నిహితంగా వెళ్ళి ప్రజా జీవనంలో అల్లుకుపోతున్నటువంటి పాజిటివ్గా వెళుతున్నటువంటి ఒక మంచి సంస్థ. ప్రపంచం మొత్తం తెలిసిన టీవీ యూట్యూబ్ ఛానల్లోనే నెంబర్ 1 అగ్రగామిగా నిలిచింది. ఎందుకంటే మేము చూస్తూ ఉంటాం దాని రేటింగ్. విక్రమ్ గారు వచ్చి కార్డు ఇస్తూ రాజమండ్రిలో సుమన్ టీవీ తీసుకున్నాను అనగానే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఎక్కడో ఉన్న సుమన్ టీవీ మాకు చెరువులో మా చెంతకు మా దగ్గరికి గోదావరి చెంతకు వచ్చిందంటే చాలా ఆనందం అనిపించింది. మరి సుమన్ టీవీ అంటే చాలా రోజుల నుంచి నేను ఫాలో అవుతూ ఉన్నాను. సుమన్ టీవీలో రాని ఆధ్యాత్మికంగా కానీ వింతలు విచిత్రాలు, అలాగే చాలా రాజకీయ విశ్లేషణలు అన్నిటికీ మించి చాలా హృదయ విదారక అంశాలు ఏది జరిగినా సరే ముందుండి మొదటుండి మాకు లైవ్లో చూపించే సుమన్ టీవీ మాకెంతో ఇష్టం. ఎక్కడ ఏది జరిగినా ప్రజలకు తెలియజేయాలి, ప్రజలు ఊన్ చేసుకోవాలి, ప్రజలకు దగ్గరగా చూపించాలనే ఉద్దేశంతో కొన్ని ప్రదేశాల్లో నడవలేని ప్లేసులు కూడా వెళ్ళి చూపించడం సుమన్ టీవీ వల్ల అయ్యింది.
ఇలాంటి సుమన్ టీవీ రాజమండ్రిలో ఒక భాగస్వామ్యం తీసుకుంటూ రాజమండ్రిలో ఉండడం మాకు చాలా సంతోషం. ఫ్రాంచైజీస్కి వెళ్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. కొత్త వాళ్ళని కలవటం, మా ఫ్యామిలీలోకి మిగతా వాళ్ళందరినీ ఒక ఫ్యామిలీ మెంబర్స్గా జాయిన్ చేసుకోవటం. సుమన్ టీవీ ఫ్యామిలీకి వెల్కమ్ విక్రమ్ గారు. టీం అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము. రాజమండ్రి అనగానే ఒక కనెక్షన్ ఉంటుంది. నేను గోదావరి జిల్లా అమ్మాయినే, కాకపోతే పశ్చిమ గోదావరి మాది. భీమవరం దగ్గర పాలకోడేరు, మాగొల్లు మా ఊరు. అత్తగారిల్లు గద్వాల్. రెండు ఆంధ్ర తెలంగాణ రెండు మావే. కానీ చాలా సంతోషం అనిపించింది ఇక్కడికి వచ్చినప్పుడు. రీసెంట్గా వచ్చాము ఒక వీడియో కోసం అని చెప్పి. చాలా స్టోరీస్ ఉన్నాయి, చాలా కథనాలు చేయడానికి అవకాశం కూడా ఉంది. సోము వీరాజు గారికి అలాగే హారిక గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మరీ ముఖ్యంగా సుమన్ సార్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ కేవలం అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, ఇంకా చాలా మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ఆయనతో స్టార్ట్ అయిన ఈ జర్నీ ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. విక్రమ్ గారికి మళ్ళీ ఒకసారి వేదికగా చెప్తున్నాము, ఎటువంటి సపోర్ట్ కావాలన్నా డెఫినెట్గా మేము అందిస్తాము. ఇంతకుముందు అనుకునే వాళ్ళము రాజమండ్రి అంటే ఎన్నో వందల కిలోమీటర్ల దూరం అని, ఇప్పుడు చాలా దగ్గర అయిపోయింది, తరచుగా రావడానికి వీలుగా. సో ఎటువంటి స్టోరీస్ ఉన్నా అవి మా వంతుగా సహాయం డెఫినెట్గా అందిస్తామండి. వి సపోర్ట్ యూ ఆల్వేస్. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. నిజంగా సుమన్ టీవీ నినాదం ఏంటంటే సామాన్యుడితో సుమన్ టీవీ. ఇది మా నినాదం. సామాన్యుడితో సుమన్ టీవీ మా సుమన్ గారు, మా ఎండి గారు ఎందుకు ఎంచుకున్నారు ఆ నినాదాన్ని అంటే, ప్రతి సామాన్యుడి జీవితానికి దర్పణం పట్టాలి సుమన్ టీవీ. సుమన్ టీవీలో ప్రతి సామాన్యుడి జీవితం కనిపించాలి. జర్నలిజం లక్ష్యం కూడా అదే. సమాజాన్ని చైతన్యపరచడమే జర్నలిజం అయినప్పుడు సుమన్ టీవీ చేసే ప్రతి కార్యక్రమము సంపూర్ణమైన జర్నలిజం. సుమన్ టీవీలో దొరకని ప్రోగ్రాం ఉండదండి. సుమన్ టీవీలో దొరకని ప్రోగ్రాం ఉండదు. సుమన్ టీవీకి ఒక స్లాట్ లేదు. మాకు నచ్చిన ప్రోగ్రాం మేము చెప్పినట్టు మాకు నచ్చినట్టు ఇస్తామని చెప్పట్లేదు. సామాన్యుడు ఏం చెప్పితే అది చూపిస్తుంది ఈ సమాజానికి సుమన్ టీవీ. అందరికీ తెలుసు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ అని. మేమంతా సామాన్యుడితోనే సుమన్ టీవీ. మేము మీకోసమే ఉన్నాం, ప్రజల కోసమే సుమన్ టీవీ ఉంది. ఎక్కడ సమస్య ఉందో అక్కడ సుమన్ టీవీ ఉంటుంది. సో ఈరోజు రాజమండ్రిలో బ్రాంచ్ మా విక్రమ్ గారు తీసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తను కూడా జర్నలిస్ట్గా పనిచేసి, అంటే సంస్థల్లో జర్నలిస్టులుగా చేసి బయటకు వచ్చిన వాళ్ళకి జర్నలిజం కరెక్ట్గా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. విక్రమ్ గారు జర్నలిస్ట్ కాబట్టి ఖచ్చితంగా ఆ ఫ్లేవర్ ఎక్కడ మిస్ అవ్వకుండా అలాగే కంటిన్యూ చేస్తూ మరింత మెరుగులు దిద్దే దిశగా సుమన్ టీవీ రాజమండ్రిని తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఇప్పుడు రాజమండ్రి ఫ్రాంచైజ్ పార్ట్నర్ కావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్ విక్రమ్. ఇంతకు మించి అయితే నేను ఏం చెప్పలేను, నీకు తెలుసు. ఈ ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగాలి లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ సో మచ్. 2015 నుంచి 2023 వరకు ప్రపంచవ్యాప్తంగా అంటే రిలీజియన్ని ఫాలో అయ్యే వాళ్ళల్లో ప్రపంచం మొత్తం మీద తగ్గిపోతున్నారు. మొత్తం ఒక 20% రిలీజియన్ని ఫాలో అయ్యే వాళ్ళు తగ్గిపోయారు. కానీ ఇండియాలో మాత్రం 30% మంది రిలీజియన్ నమ్ముతూ చాలా మంది రిలీజియన్ ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య 30% పెరిగింది భారతదేశంలో. ఆ 30% పెరగటంలో సుమన్ టీవీ యొక్క ధార్మిక ప్రోగ్రాములు ఒక పాత్ర, మా పాత్ర అయితే ఒక 10% వరకు ఉంటుందనేది మాత్రం మేము గట్టిగా నమ్ముతాం. అటువంటి కాంట్రిబ్యూషన్ అంటే మనం ప్రజలకి ఏం చేయాలి, ఏది అవసరం, వాళ్ళని ధార్మిక మార్గం వైపు మళ్ళిస్తే కూడా మనం సమాజానికి సేవ చేసినట్లే అని మేము ధార్మిక ప్రోగ్రాములు, రిలీజియస్ భక్తి ప్రోగ్రాములు చాలా చేస్తూనే ఉన్నాము. దాన్ని ఆదరిస్తూనే ఉన్నాం. మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు. అలాగే మా గీతాంజలి అంటే ప్రజల్ని భక్తి మార్గం వైపు మళ్లించటంలో, మన దగ్గర ఉన్నటువంటి వారసత్వ సంపదని ప్రజలకు తెలియజేయటంలో ఎంతో నిబద్ధతతోటి, సిన్సియారిటీతో పనిచేస్తుంది మా గీతాంజలి. అలాగే మా దగ్గర ఉన్నటువంటి అందరూ కూడా ప్రజలే కేంద్రంగా పనిచేస్తారు కాబట్టి ఈ రోజున మీ అందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఈ ఆదరణకి మాకు కృతజ్ఞతలు. ఇవాళ సమాజాన్ని నడిపిస్తున్నటువంటిది ఏంటంటే, నా అభిప్రాయంలో అయితే టీవీ ఛానల్సే. ఒక న్యూస్ పేపర్ చూడాలని అంటే గంట పట్టొచ్చు, 2 గంటలు పట్టొచ్చు. మనం ఎక్కడ తిరిగినా ఊర్లో 5 నిమిషాలు టీవీ ముందు కూర్చొని ఏం జరుగుతుందంటే, మన ఊరి నుంచి, దేశం నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు, ఇంటర్నేషనల్ వరకు న్యూస్ అప్డేట్ విత్ ఇన్ 10-15 మినిట్స్లో మొత్తం ప్రపంచాన్ని అంతా చూసేటువంటి పరిస్థితి ఇవాళ టీవీలు తీసుకొచ్చినాయి. ఈ సుమన్ టీవీ కుటుంబాన్ని నిండు మనసుతో అభినందిస్తూ, రాబోయే రోజుల్లో ఇది ఒక సంచలనం టీవీగా ఇది నిలబడాలని చెప్పి నిండు మనసుతో కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ సుమన్ టీవీ కుటుంబ సభ్యులందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాజమహేంద్రవరంలో వీ హార్ట్లీ వెల్కమ్ సుమన్ టీవీ యాజమాన్యానికి, సుమన్ టీవీ ఛానల్కి
మనస్ఫూర్తిగా రాజమహేంద్రవరంలోకి ఆహ్వానం పలుకుతా ఉన్నామండి. టీవీల్లో న్యూస్ చూసే వాళ్ళకన్నా ఫోన్లో న్యూస్ చూసే వాళ్ళు చాలా పెరిగిపోతా ఉన్నారు. ఎవరైనా కానీ ఖచ్చితంగా యూట్యూబ్లో సుమన్ టీవీ కానీ లేకపోతే మిగతా ఛానల్స్ కానీ అందరూ వాచ్ చేస్తూ ఉంటాం. మరి ఇవాళ దేశాన్ని ప్రపంచాన్ని నడిపేదే న్యూస్ ఛానల్స్, ఫోన్ నెట్వర్కింగ్. సో ఇలాంటివి సమాజం హితం కోసము మరి ఖచ్చితంగా సుమన్ టీవీ యాజమాన్యము పనిచేస్తారు రానున్న రోజుల్లో. సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. నా 100% సపోర్ట్ సుమన్ టీవీకి ఎల్లప్పుడూ ఉంటుందని కూడా అందరికీ కూడా సుమన్ టీవీ యాజమాన్యానికి ఇక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.